ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకునే వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ఆకాశమందు ఆశ్చర్యమైన పరలోకపు తండ్రి, సర్వశక్తి మంత్రమైన దేవ, ఉదయకాల సమయంలో ప్రభావ మీ వాక్యం ధ్యానించుండగా ప్రభు చూపి నడిపించి సహాయం చేయమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని, పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించమని ప్రభు వాక్యమును బోధించుండగా విను హృదయాల ప్రభావ ఫలింపజేయమని, సువార్త అనేక మందికి విస్తరించడానికి సహాయం చేయమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన ఘనమైన మహోన్నతమైన దివ్యమైన నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము మొదటి అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనం చదువుకొని మన వాక్య భాగంలో ప్రవేశిద్దాం. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్ట క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి, మీ దుష్ట క్రియలను కనబడకుండా తొలగించుకోండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే ఈ మొదటి వచనంలో మనం గమనించినట్లయితే ప్రతి వాడు కూడా నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాడి గుండె బలహీనమైంది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సమస్త మానవాళి పాపములకు లోనైపోయి, సమస్త మానవాళి భ్రష్టత్వానికి లోనైపోయి, ఆదాము హవ్వలు దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపము, శాపము సమస్త మానవాళి మీద ప్రవహిస్తూ వారి జీవితాల్లో ఏమాత్రం స్వస్థత లేకుండా, వారి హృదయాంతరంగంలో ఏమాత్రం పరిశుద్ధత లేకుండా, వారి హృదయాంతరంగంలో గాయములు, పుండ్లు, పాపం వలన వచ్చినటువంటి వ్యాధులతో వారు బాధపడుతూ, వారు వాటి యొక్క బాధ వలన విసిగి వేసారిపోయిన జీవితాలు ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకోండి, మీ దుష్ట క్రియలను తొలగించుకోండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నిన్ను నన్ను హృదయాంతరంగంలో సంధిస్తుంది, నిన్ను నన్ను హృదయాంతరంగంలో పరిశీలిస్తుంది, నిన్ను నన్ను హృదయాంతరంగంలో నుంచి ప్రభు వాక్యం మాట్లాడుతుంది. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు నీవు నేను హృదయ పరివర్తన చెందాలని, నీవు నేను హృదయాంతరంగంలో మార్పు చెందాలని, నీవు నేను హృదయం మంచి హృదయం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హృదయము ఎప్పుడు కూడా నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని, లోపల నుంచి వచ్చినవే మనసును అపవిత్రపరుస్తాయని ప్రభు వాక్యం సెలవిస్తుంది. లోపల నుంచి ఏమేమి వస్తాయంటే చెడుతనము, మత్సరము, కుళ్ళు, కుట్ర, కుతంత్రము, పగ, ద్వేషము, వ్యభిచారము, హత్యలు, దొంగతనంలో, దుష్టత్వము, ఇవన్నీ కూడా లోపల నుంచి వచ్చి మనుషుని అపవిత్రపరుస్తాయి. బయట నుంచి లోపల వెళ్ళినవి మనుషుని ఏమాత్రం అపవిత్రం చేయకుండా కడుపులో నుంచి బహిర్భూమికి విడవబడతాయి. కానీ హృదయాంతరంగం నుండి వచ్చే పాపములు మనిషిని అపవిత్రపరుస్తాయని పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగం సెలవిస్తుంది. ఈ రోజు నీ హృదయాంతరంగంలో పాపము, శాపమును కడుక్కోనమని యేసు క్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, యేసు క్రీస్తు ప్రభు నీ పాప నిమిత్తము, నా పాప నిమిత్తము కలువరిశిలో రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచి నిన్ను నన్ను పాపం నుంచి, శాపం నుంచి విడిపించినటువంటి ప్రభు ఈరోజు తన రక్తం ద్వారా నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ హృదయాన్ని కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి మనం చేయవలసింది ఒకే ఒక్క కార్యము, యేసు ప్రభు నా హృదయంలోనికి రా, యేసు ప్రభు నా హృదయంలోనికి వచ్చి నన్ను కడిగినట్లయితే నా హృదయం పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, నేను పాపం నుంచి, శాపం నుంచి విడిపింపబడతానని ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువును అడుగుతారో వారందరి హృదయాల్లో యేసు క్రీస్తు ప్రభు వచ్చి వారిని నివాసం ఉండి వారిని తన రక్తంతో కడిగి పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయని అని చెప్పి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇంకా పాపలమైనగా ఆయన మన కొరకు చనిపోయి మన పాప శాపం నుంచి మనం విముక్తిపరచాలని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో సెలవిస్తుంది. ఆ సందర్భంలో వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుడు తన ప్రేమను మన ఎడల ఏ విధంగా వెల్లడిపరుచున్నాడంటే మనం ఇంకా పాపలమైనగా ఆయన క్రీస్తు మన కొరకు చనిపోయినని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరా, సహోదరి, చూడండి, యేసు క్రీస్తు ప్రభు వాక్య భాగంలో ఎంతో స్పష్టంగా చెప్పాడు, నా రక్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము అని చెప్పి. ఆ నిబంధన రక్తం ద్వారా నువ్వు కడుక్కుంటేనే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. కానీ నీ హృదయాంతరంగంలో పాపం ఉంచుకొని, నీ హృదయాంతరంగంలో శాపం ఉంచుకొని, నీ హృదయాంతరంగంలో దోషం ఉంచుకొని, నీ హృదయాంతరంగంలో కపటం ఉంచుకొని, నీ హృదయాంతరంగంలో వ్యభిచారములు, నరహత్యలు, కలహములు, మత్సరము, క్రోధము, దాగులు, మిత్తములు, అల్లరితో కూడిన ఆటపాటలు, కామక్రోధము అనేటువంటి కార్యక్రమాలు నీ హృదయంలో ఉంచుకొని నీవు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను అంగీకరించుడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రోజు నీ జీవితాన్ని నువ్వు యేసు క్రీస్తు ప్రభుకు సమర్పించాలంటే ముందు నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ హృదయం శుద్ధి కావాలంటే యేసు క్రీస్తు ప్రభును అడగాలి. యేసు ప్రభు నీ రక్తంతో నన్ను కడుగు, పవిత్రపరచు, నా హృదయాన్ని శుద్ధి చేయని అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభు నీ హృదయాంతరంగాన్ని శుద్ధి చేసి నీ హృదయంలో ఆయన ప్రవేశిస్తాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, యేసు రక్తం ప్రతి పాపాన్ని మనం పవిత్రులుగా చేస్తున్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో వాక్య భాగం సెలవిస్తుంది, పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన 1వ తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చిన లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి,
కావాలి. యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను పాపం నుంచి శాపం నుంచి విడిపించడానికి లోకానికి వచ్చాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసం ప్రతి వాడు కూడా నశింపకుండా జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాలని యోహాను సువార్త 3:16 వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితి కలిగి ఉన్నావు? నువ్వు ఇంకా కడుక్కోలేదా నీ హృదయాన్ని? నువ్వు ఇంకా పాపంతో నీ హృదయం నింపబడినావా? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయము. నీ హృదయాన్ని యేసు రక్తంతో కడుక్కో. యేసు క్రీస్తు ప్రభు రక్తంతో ఎప్పుడైతే కడగబడతావో అప్పుడు నీవు నీతిమంతులుగా తీర్చబడతావు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు నీ హృదయం విశ్వసిస్తావో నీవు నీతిమంతులుగా తీర్చబడతావు. ఎప్పుడైతే నోటితో యేసు క్రీస్తు ప్రభు నీ రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తావో నీవు రక్షింపబడతావు. వారు మనసుకు తగిన ఫలం ఫలించండి. అబ్రాహాము మా తండ్రి మీలో మీరు అనుకోనవద్దు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు ఉంచబడినది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టులో నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పి బాప్తిస్మ ఇచ్చి యోహాను సెలవిచ్చినదిగా ఇదే నీకు మారు మనసు పొందడానికి అనుకూలమైన సమయం అని సహోదరుడా సహోదరి నీవు గమనించి తండ్రి అయినటువంటి దేవుని వైపు తిరిగి యేసు క్రీస్తు ప్రభు రక్తమని పాపమును కడుక్కొనుటకు సమయం ఆసన్నమని గ్రహించి యేసు క్రీస్తు ప్రభుని హృదయానికి ఆహ్వానించు. లేకుంటే అగ్ని ఆరుడు పురుగు చావు ఏడుపును పండుగ యుగాయుగంలో మండు అగ్ని గుండములో వేయబడడానికి నీ జీవితం సిద్ధమైపోతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, మానవులందరికీ తీర్పు జరుగు సమయం ఉంటుందని నువ్వు గ్రహించి ఎరిగినట్లయితే ఆ తీర్పులోనికి నువ్వు రాకుండా మరణం నుంచి జీవంలోనికి నువ్వు దాటాలంటే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడాలి. యేసు రక్తం ప్రతి పాపను మనం పవిత్రంగా చేస్తుంది. రక్తం చెల్లింపబడకుండా పాప క్షమాపణ కలగదు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని విమోచన కలిగిస్తుందని చెప్పి కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1:20 చెప్తుంది. ప్రభు వాక్యము యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మన పాపములకు శాంతికరంగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు మన పాపములకు మన పాపముల నుంచి మన శాంతిని సమాధానాన్ని అనుగ్రహించినాడని చెప్పి ప్రభు వాక్యం సెలవుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చూద్దాము. ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమని భూలోకమందునమైనను పరలోకమందునమైనను వాటిని ఆయన ద్వారా తనకు సమాధాన పరచుకున్నానని తండ్రి అభిష్టమైన ప్రభు వాక్యం సెలవిస్తుంది. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు రక్తం ద్వారా మన పాపపు జీవితాన్ని తొలగించి ఆయన తనతో మనల్ని సమాధానపరచుకున్నాడని కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20 వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:13 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:13 ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము దేవునితో సమాధానపరుస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం దేవునికి మనం సమీపస్తులుగా చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారి రక్తం పాపం నుండి మన శాపం విడిపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము పాప రక్తము మనల్ని పాపమును కడిగి పాప క్షమాపణను దయచేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ముందుగా పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ప్రవేశాన్ని కల్పిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ మనం గమనించినట్లయితే చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ మనం గమనించినట్లయితే చూడండి 20వ సహోదరులారా, మేము యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమును ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది. ఈ రోజు నువ్వు యేసు క్రీస్తు ప్రభు రక్తం కడగబడితే పరిశుద్ధ స్థలమును అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నీకు ఈరోజు ప్రభు ధైర్యమును ప్రవేశమును కలిగిస్తున్నాడని నువ్వు తెలుసుకుంటావు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు రక్తం ప్రతి పాపములను మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ప్రతి శాపం నుంచి మనం విడిపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము సమస్తమైనటువంటి దుర్మార్గ దుష్టత్వ జీవితాల నుంచి మనల్ని విడిపించి మనల్ని దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5:9 ఆయన కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నామని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మీదకి నా మీదకి రావాల్సిన ఉగ్రతను యేసు క్రీస్తు ప్రభు కలువరి శిలువలో తన రక్తం చేత కడిగి పవిత్రపరచ మనల్ని పాపం నుంచి శాపం నుంచి విడిపించడమే కాకుండా ఉగ్రత నుంచి కూడా నరకం నుంచి కూడా విడిపించాలని ప్రభు వాక్యము సెలవిస్తుంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 3వ కూడా చూడండి. 3వ క్రీస్తు 26వ క్రీస్తు యేసు రక్తమందు విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారంగా బయలుపరచాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ముందు నుంచి గమనించినట్లయితే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం విమోచింపబడ్డాం, రక్తం ద్వారా ఉగ్రత నుంచి తప్పింపబడ్డాం, పరిశుద్ధ స్థలంలో ప్రవేశం లభిస్తుంది. శాంతి దేవునితో మనం శాంతి కలిగి ఉన్నాము, దేవునికి సమీపస్తులుగా ఉన్నాము. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రక్తము ప్రకటన గ్రంథం 5:9 వాక్య భాగం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 5:9 వాక్య భాగం గమనించినట్లయితే
నీవు ఈ గ్రంథం తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు అనుకొని మా దేవుని వారికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసింది కనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి మనందరినీ కొనుక్కున్నాడు. విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం 43వ వచనంలో మనం ఒక మాట గమనిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనంలో మనం గమనించినట్లయితే చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనంలో మనం మాట గమనించినట్లయితే చూడండి 45వ వచనం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చాడని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాయడం జరిగింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాయడం జరిగింది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తాను సమర్పించుకున్నాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో గమనించినట్లయితే నిన్ను కడుక్కోవడానికి, నీ హృదయాన్ని కడగడానికి, నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి కేవలం యేసు క్రీస్తు ప్రభు రక్తము సరిపోతుంది. వేరే నామం నీకు అవసరం లేదు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో వాక్య భాగం సెలవిస్తుంది. భూలోకం మంది ఇంకా ఏ నామం కూడా లేదు. ఎందుకంటే చూడండి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభు వాక్యం స్పష్టంగా చెప్తుంది. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ హృదయాన్ని నువ్వు కడుక్కోవాలంటే యేసు క్రీస్తు ప్రభు రక్తం కావాలి. నీ హృదయంలోని పాపము, శాపము, అన్నము, డాగులు పోవాలంటే యేసు క్రీస్తు ప్రభు రక్తం కావాలి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. గమనించినట్లయితే మార్కు హృదయాంతరంలో ఏమేమి ఉంటాయి ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో చూస్తాం. మనుషుల లోపల నుండి బయలుదేరినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలోని దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీ హృదయాంతరంగా నుంచి వచ్చి ఈ చెడు అన్నీ కూడా బయటికి వెళ్ళాలంటే నీవు యేసు రక్తం అక్కడపడాలి. యేసు రక్తం ప్రతి పాపాలను మనం పవిత్రులుగా చేస్తుంది. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం మన పాపములు ఒప్పుకొని ఆయన మన సమస్త దుర్నీతి నుండి పాపం నుంచి మనల్ని విడిపించి నీతిమంతుడుగా తీరుస్తాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయనే మన పాపం శాంతికరమైనాడని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమస్వరూపి యేసు ప్రభు నీ పాపం నుంచి, నీ శాపం నుంచి విడిపించడానికి ఆయన కల్వరి శిలువలో రక్తం చిందించి, చేతులలో చీలలు, కాళ్ళలో చీలలు, తల మీద ముళ్ళ కిరీటం, ప్రక్కల బల్లెం పట్టు, ఈ బంతి దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్తం పట్టు వరకు యేసు ప్రభు చిందించాడు. యేసు ప్రభు చిందించిన ఆఖరి రక్తం పట్టు వరకు చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. యేసు క్రీస్తు ప్రభు తన రక్తాన్ని నీ కోసం బలిగా అర్పించాడు. ఆ రక్త దారాలతో కడగబడితేనే నీకు పాప క్షమాపణ లభిస్తుంది. నీకు పాప క్షమాపణ లభించాలంటే నేను యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో మోకరించి నీ పాపములని ఆయన సన్నిధిలో ఒప్పుకొని నువ్వు మారు మనసు పొంది, పశ్చాత్తాపడి మారు మనసు పొంది యేసు ప్రభు నీ హృదయానికి ఆహ్వానిస్తే యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయంలో నివసించి నీ పాపం కడిగి తన రక్తంతో నేను పవిత్రపరిచి తన నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. అప్పుడు నీ జీవితంలో సంతోషం, అప్పుడు నీ జీవితంలో ఆనందం, నీ అప్పులు పోతాయి, నీ వ్యాధులు పోతాయి, నీ బాధలు పోతాయి, నీ కష్టాలు పోతాయి, నీ నష్టములు పోతాయి, నీ సమస్త సమస్యల నుండి నీ విడుదల పొంది యేసు క్రీస్తు ప్రభు నామములో సంతోషంతో ఆనందంతో జీవిస్తావు. యేసు క్రీస్తు ప్రభు రక్షణ వస్త్రంతో నిన్ను అలంకరించి తన బిడ్డగా నిన్ను చేర్చుకుంటాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యేసు క్రీస్తు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించు. యేసు ప్రభు నీ జీవితంలోకి ఆహ్వానించు. యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, స్థిరపరిచి నడిపిస్తాడు. దేవుడు తన వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, చెప్పండి వాక్యం దీవించి ఆశ్రయించి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపి నడిపించమని, మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని ముందుకు నడిపించమని, ప్రభువా మీ నామ మహిమార్థమై స్వార్థను విస్తరింపజేసి వ్యాపింపజేసి సమస్త దేశంలో రాజ్యంలో ప్రకటింపబడి కృప చూపి నడిపించి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.